మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ధాన్యం డబ్బులు ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి వారి కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరపున ధర్నా నిర్వహిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఈ రోజున జిల్లాలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగం కానీ అలాగే సాగుదారులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ రోజుకి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యం డబ్బులు వేయలేదు. మొదట్లో కొంత ఒక 10-15 రోజులు ధాన్యం అమ్మిన వెంటనే ప్రభుత్వం వేసింది. మేమందరం కూడా చాలా ఆనందించాము. ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లోనే ప్రభుత్వం డబ్బులు వేస్తుందని. కానీ అది మే నెల 8వ తేదీ నుంచి ఆగిపోయింది. ఆ తర్వాత కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కానీ ఆ రోజున కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కానీ ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఈ రోజుకి ధాన్యం డబ్బులు వేయలేదు. ఈ జిల్లాలో మొత్తానికి ఒక 3,000 మంది రైతాంగం వరకు 250 కోట్లు పైబడి ఈ రోజున బకాయిలు ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, గౌరవనీయులైనటువంటి పౌరశాఖ సరఫరాల శాఖ మినిస్టర్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ అలాగే అధికారులు కానీ ఇవి రైతుల డబ్బులు. మేము ఏదో ఊరికి నెయ్యండి లేకపోతే మీ సంక్షేమ పథకాలు మాకు ఇవ్వండి అని కాదు. మా కష్టార్జితం మాకు ఇవ్వండి అని 6 నెలల పాటు శ్రమించి పండించినటువంటి పంట ఏదైతే ఉందో మా డబ్బులు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. ఈ డబ్బులు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 24 గంటల్లో కాదు, కనీసంగా 20 రోజులు వేసిన ఆనందిద్దాము. ఇవాళ 2 నెలలు దాటేస్తుంది. అంటే పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ఈ ధాన్యం డబ్బులు చేతికి రాకపోవడంతో నెలల తరబడి తెచ్చినటువంటి పెట్టుబడికి అక్రమంగా వడ్డీలు కట్టవలసి వస్తుంది. ఆ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ రైతు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శుభ్రంగా బతుకుదామని చెప్పేసి మన డబ్బులు మనకు వస్తాయి కదా అని చెప్పేసి ఆలోచించాడు. అలాగే ముందులో 4 రోజులకి 24 గంటలకి 5 రోజులకి వేసేయటం జరిగింది. మే 4వ తారీఖు నుంచి ఈ రోజుకి వేసిన ధాన్యానికి అసలు అతుగతు లేకుండా ధాన్యం పండించిన రైతంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఒక రైతుగా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఈ పక్కన భీమవరం నియోజకవర్గంలో చూస్తే జనసేన నాయకులు, నరసాపురం నియోజకవర్గంలో చూస్తే జనసేన నాయకులు వాళ్ళు చెప్పుకోవడం కాదు, రైతునే మాత్రమే ఎందుకు ఏడిపిస్తున్నారో మీరు మీ గొప్పల కోసం వాళ్ళకి ఇది వేస్తాను, వాళ్ళకి ఇది వేస్తాను, వీడికి ఇది వేస్తాను ఎందుకు వేయాలి? ఊరికి వేసే వాళ్ళకి ఏంటివండి మా డబ్బులు మాకు వేసి రైతులకి అని చెప్పేసి ఈ రైతులు అడుగుతూ ఉంటే ఒక కార్యకర్తగా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంది. అంచేత నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఒకటే, అయ్యా మా రైతుల్ని మీరు ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని వెనకబాటుగానే చూస్తుంది. అందుచేత మా రైతుల్ని ఇప్పుడైనా ఈ రైతుల బాధలు తెలుసుకుని, ఎందుకంటే సార్వా కూడా వచ్చేసింది, ఆకుమళ్ళు పోయేయాలి, విత్తనాలు తెచ్చుకోవాలంటే డబ్బులు లేవు. గతంలో ట్రాక్టరోడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, కూలోడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఇలాగా వాళ్ళు వచ్చి ఇంటి ముంగట కూర్చుంటున్నారు. ఈ రోజుకి మీరు డబ్బులు ఎత్తే అన్నీ సరి చేసుకుని ఈ వ్యవసాయం ఈ పంట చేయగలుగుతాం. లేదు అని ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇలాగే చేస్తాము అంటే ఉండకుండా ఈ వ్యవసాయాన్నే మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఈ రైతుల్ని ఆదుకుంటారని ఆశిస్తూ రైతు సంఘాల రైతు కూలీల తరపున మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. జిల్లా వీరవాసరం మండలం మచ్చిపూర్ గ్రామం రైతునండి. నేను 2 ఎకరాల రైతుని, చింత నారాయణమూర్తి అండి. రైతు సంఘం తరపున రైతు కూలీలుగా వచ్చానండి. ఇప్పటికి 5వ తారీఖు వరకు డబ్బులు వేసారండి మే నెలలో. అంతవరకు తర్వాత పట్టినట్లకి 13వ తారీఖుని పట్టాను నేను. ఇప్పుడు వరకు ₹1 వేయలేదు. 194 సార్లు పట్టానండి. సారా పెట్టుబడి వచ్చేసింది అప్పుడేని. దాళవాకి నారుమాడి కానించి విత్తనాల కానించి ఉడుపు దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టి ఎరువులకి వీటికి ఎంత అయింది ఎకరానికి? ఇన్ని డబ్బులు పెట్టుబడి పెడితే ఇప్పుడు వరకు వడ్డీకి ఎవరు ఉంటారు? అందుకు కాబట్టి వారి ప్రభుత్వాలు స్పందించి మా డబ్బులు మాకు వేయాలి, మా ధాన్యం డబ్బులు మాకు వేయాలని మేము కోరుతున్నాం. ఈ పథకాలు కావాలి, ఆ పథకాలు కావాలి అని మేము అడగట్లేదు. మీరు ఎవరికి వేసుకుంటే మాకెందుకు? మేము పండించిన డబ్బులు మాకు ఇమ్మని అడుగుతున్నాం. రైతులను ఆదుకోమని చెప్తున్నామండి.